రాకాలోకంకి స్వాగతం. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ భాగము వీటికి చెందినటువంటి కొన్ని రైతు సంఘాలు మళ్ళీ ఢిల్లీకి మార్చ్ చేయాలని, చలో ఢిల్లీ నిర్వహించాలని, తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కాలని, ఢిల్లీని దిగ్బంధనం చేయాలని నిర్ణయించుకున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికలు వస్తున్నటువంటి సమయంలో ఇటువంటి డిమాండ్లను తీసుకుని రావడము సహజం. ఎందుకంటే రాజకీయంగా ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో, ఎన్నికలకి ముందు వివిధ సామాజిక వర్గాలు, సోషల్ ప్రెషర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, లాబింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడాను రోడ్ ఎక్కడం సహజము. ఆంధ్రలో ఏఎన్ఎంస్, అంగన్వాడీ వర్కర్స్ ఈ రకంగా ఉద్యమం చేస్తున్నారు కొద్దిపాటి రూపంలో. తెలంగాణలో టెంపరీగా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు తమని పర్మనెంట్ చేయాలని చెప్పి 2023 ఎన్నికలకి ముందు రోడ్డెక్కారు. మహారాష్ట్రలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరాఠా రిజర్వేషన్ ఇష్యూ పేరు మీద రోడ్డెక్కారు, దిగ్బంధనం చేశారు. మొత్తము అన్ని పట్టణాలను దిగ్బంధనం చేశారు. రాజస్థాన్లో గుజ్జర్ రిజర్వేషన్ ఇష్యూ మీద ఇదే రకంగా జరిగింది. కాబట్టి ఈ తరహా ఉద్యమాలు జరగడం, ఈ తరహా ఎన్నికలను ఉపయోగించుకుని ప్రెషర్ గ్రూప్స్ రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తేవడము సహజము, సర్వసాధారణము. ఢిల్లీలో జరుగుతున్న దాన్ని కూడా మనము అలాగే తీసుకోవాలి. ఇందులో అసాధారణం ఏమీ లేదు. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే 2021లో రైతు ఉద్యమం ఏదైతే జరిగిందో, ఆ రైతు ఉద్యమం పేరిట ఢిల్లీలో ఏదైతే జరిగిందో దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఉన్నటువంటి తేడాని గమనిద్దాం. ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే 2021లో జరిగినటువంటివి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 రైతు చట్టాలను రద్దు చేయాలన్నటువంటి డిమాండ్తో మొదలైంది. రద్దు చేయాలన్న డిమాండ్తో ఢిల్లీకి వచ్చారు. జనవరి 26, 2021న ఎర్రకోటమైన త్రివర్ణ పతాకాన్ని దింపేసి వేరే పతాకాన్ని ఎగరవేసి దేశాన్ని సవాలు చేసేటటువంటి పని జరిగింది. హింసాత్మకంగా ఈ ఆందోళనను చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. ఢిల్లీని మొత్తం దిగ్బంధనం చేసే ప్రయత్నం, ఎంట్రీ పాయింట్స్ అన్నీ కూడా బ్లాక్ చేసే ప్రయత్నం జరిగింది. సింఘు, టిక్రీ, శంభు ఇటువంటి రకరకాల బార్డర్స్ని దిగ్బంధనం చేయటం జరిగింది. రైతులు వంతుల వారీగా వచ్చి అక్కడ టెంట్లు వేసేసుకుని ఏకంగా నెలల తరబడి ఎయిర్ కండిషన్స్ కూడా పెట్టించుకుని టెంట్స్లో ఉండి వీళ్ళు చేశారు. దీనికి రాకేష్ టికైట్ వంటి నాయకులు వీళ్ళందరూ కూడాను దానికి లీడర్స్గా ఎమర్జ్ అయ్యారు. ఇదంతా కూడాను 2021లో జరిగింది. నవంబర్ 2022లో ప్రధానమంత్రి ఎప్పుడైతే ఫార్ములాస్ని ఉపసంహరించుకున్నారు, నవంబర్ 2021న ఫార్ములాస్ని ఉపసంహరించుకున్న తర్వాత ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమం నెమ్మదిగా బలహీనపడింది. అప్పటికీ మొండికేసి కొందరు సింఘు బార్డర్ దగ్గర, టిక్రీ బార్డర్ దగ్గర కబ్జా చేసుకుని రోడ్లను బ్లాక్ చేసి ఆ పరిసరాలను పాడు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నము నెమ్మదిగా ఇందులో ఖలిస్తానీ ఎలిమెంట్స్ ఉన్నటువంటి విషయము బయటపడింది. రకరకాల ఖలిస్తానీ ఉగ్రవాద సంబంధిత సంఘటనలు జరిగినాయి. అదంతా జరిగిన తర్వాత మొత్తం మీద ఇది చల్లబడిపోయింది. అయితే ఈసారి జరుగుతున్నది ఫార్ములాస్కి వ్యతిరేకంగా కాదు. ఇది మొట్టమొదటి తేడా. రెండవ తేడా, గతంలో ఏ సంస్థలైతే దీన్ని నిర్వహించాయో, రైతుల పేరిట ఉద్యమాన్ని నిర్వహించాయో ఆ సంస్థలు ఇప్పుడు రంగంలో లేవు. అప్పట్లో భారతీయ కిసాన్ యూనియన్, రాకేష్ టికైట్ గ్రూపు, పంజాబ్లో ఉన్నటువంటి ఉగ్రాహన్ గ్రూప్ ఒకటి ఉంటుంది, భారతీయ కిసాన్ యూనియన్, ఉగ్రాహన్ గ్రూప్, ఇటువంటి పూర్తిగా కమ్యూనిస్టు ప్రభావంలో ఉన్నటువంటి రైతాంగ సంస్థది. ఇవన్నీ కూడా నాయకత్వం వహించాయి. ఈసారి గతంలో నాయకత్వం వహించిన సంస్థలు లేవు. ఇది మౌలికంగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ విషయం. ఎందుకంటే ఈసారి కిసాన్ మజ్దూర్ మోర్చా, KMM అనే సంస్థ, దీనికి ఒక 250 అఫిలియేటెడ్ బాడీస్ ఉన్నాయి. ఇది అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ ఇంపార్టెంట్ అనేటటువంటిది. ఇది ఇంకొక సంయుక్త కిసాన్ మోర్చా అనే గ్రూప్ నుంచి ఇది విడిపడి వచ్చింది. ఇందులో ఈ కిసాన్ మజ్దూర్ మోర్చా కానీ, సంయుక్త కిసాన్ మోర్చా కానీ గతంలో జరిగినటువంటి రైతు ఉద్యమాల్లో పాల్గొనలేదు. కాబట్టి దీన్ని లింక్ చేయడానికి లేదు.
రెండవది దానికి రాకేష్ టికైట్ నాయకుడు. దీనికి ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకతని పేరు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, ఈయన భారతీయ కిసాన్ యూనియన్ సిద్ధాపూర్ అనేటటువంటి గ్రూపుకి చెందినటువంటి నాయకుడు. ఈయనతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు సర్వాన్ సింగ్ పంధేర్. ఈ సర్వాన్ సింగ్ పంధేర్ ఆయన 2021 రైతు ఉద్యమాలను వ్యతిరేకించాడు. మొదటి సంస్థ ఏదైతే ఉందో దల్లేవాల్ ఎవరైతే ఉన్నారో ఆయన రైతు బిల్లులను వ్యతిరేకించారు, కానీ మిగతా వాళ్ళతో కలవకుండా అతను వేరే ఒక వేదికని ఏర్పాటు చేసుకుని అక్కడే ఆయన ఉద్యమం నిర్వహించారు. ఆయన పట్టణంలోకి రాలేదు, ఢిల్లీ పట్టణంలోకి రాలేదు, ఢిల్లీ నగరంలోకి రాలేదు. సో ఇది గతంలోకి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా. డిమాండ్లలో కూడా తేడా ఉంది. అప్పుడు రైతు చట్టాలని తొలగించాలన్నటువంటి డిమాండ్ ఉంది. ఈసారి డిమాండ్లలో అన్ని వ్యవసాయ ఉత్పాదనలపైన ఎంఎస్పి ఇవ్వాలి అన్నది ఒక ప్రధానమైన డిమాండ్. రెండవది వ్యవసాయ ఉత్పాదనల ధర నిర్ధారణ స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ని అనుసరించి జరగాలన్నది ఈ రెండు. మూడవది 2013 భూసేకరణ చట్టం ఏదైతుందో దానిలో మార్పు చేసి రైతు అనుమతి లేకుండా రైతు భూముల్ని సేకరించడానికి వీల్లేదు అన్నటువంటి డిమాండ్ పెట్టాలని అంటున్నారు. ఈ మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లు. వీటితో పాటు కొన్ని అసంబద్ధమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. అది ముఖ్యంగా అన్ని రకాల రైతు రుణాలని మాఫీ చేసేయాలి, అసాధ్యమైనటువంటిది. ఇలా చేసినట్లయితే భవిష్యత్తులో వాళ్ళకి రుణాలు రావడం మానేస్తాయి, అప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారు. అదేవిధంగా 2021 అక్టోబర్లో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖెరీలో రాజకీయ ప్రభావంతో రైతుల పేరిట ఒక బీజేపీ నాయకుడి పైన హత్యాయత్నం జరిగింది. ఆయన తన బండిని రైతుల మీద నుంచి పోనిచ్చారు. ఆ సంఘటన కేసు కోర్టులో ఉంది. ఆ కేసులో విచారణ జరుగుతోంది, దర్యాప్తు న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. దానిని తక్షణము ఆ తీర్పు ఇచ్చేయాలి, విచారణతో సంబంధం లేదు, తక్షణం తీర్పునిచ్చి దోషులకు శిక్ష వేయాలన్నారు. ఇది కంగారు కోర్టు నిర్ణయించినట్టుగా మావోయిస్టుల ప్రజా కోర్టులాగా ఇటువంటివి సాధ్యం కానటువంటి విషయాలు. అదేవిధంగా వాళ్ళు కోరుకుంటున్నది ఢిల్లీ ఉద్యమాలు, ఢిల్లీలో 2021లో చేసినప్పుడు చనిపోయినటువంటి రైతులకి పరిహారం చెల్లించాలి వాళ్ళ కుటుంబాలకు అంటున్నారు. నిజానికి ఆ రకంగా చేసినటువంటి వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. ఇటువంటి డిమాండ్లు పెద్దగా అంగీకరించడం అనేది కేవలం ప్రతిష్టకి పట్టుదలకి మాత్రమే సంబంధించిన, పెద్దగా నిలబడేటటువంటి నకిలీ విత్తనాలు ఇచ్చేవాళ్ళు, ఇటువంటి వ్యవసాయ నకిలీ క్రిమి సంహారకాలను ఇచ్చేటటువంటి రైతుల మీద డీలర్ల మీద శిక్షలు ఉండాలి. ఇటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ మిగతా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని తక్షణము చేయగలిగినవి ఉన్నాయి, కొన్ని ఎప్పటికీ చేయలేనివి ఉన్నాయి. ఈ ప్రధానమైనటువంటి అన్ని ఉత్పాదనలకు ఎంఎస్పి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ తక్షణం అంగీకరించడం సాధ్యం కాదు. సోమవారం అంటే ఫిబ్రవరి 12వ తారీఖున ముగ్గురు మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, అదేవిధంగా మరొక మంత్రి ముగ్గురు కలిసి రైతులతో చర్చలు కూడా జరిపారు. చర్చలు అవి విఫలమైన తర్వాత రైతు రోకో చేస్తామని, ఢిల్లీని దిగ్బంధనం చేస్తామని వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. సో ఇది ఇక్కడ విషయం, అంటే టాపిక్, అంటే ఈసారి డిమాండ్స్కి పోయినసారి డిమాండ్లకి తేడా ఉంది. ఇది కూడా గమనించాలి. అయితే ఢిల్లీని దిగ్బంధనం చేయాలన్నటువంటి ఆలోచన సర్వసాధారణ ప్రజాజీవనం కానీ అనేక మంది అమాయకుల యొక్క దైనిక ఉపాధిని కానీ కొట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇప్పటికే ఈ యాత్ర వల్ల పంజాబ్లో ఫ్యూయల్ కొరత, ఇంధనం కొరత మొదలైపోయింది. హర్యానాలో వీళ్ళని నిలువరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది హింసాత్మకంగా మారేటటువంటి ప్రయత్నం ఉంది. మొత్తము ఢిల్లీకి వచ్చేటువంటి సర్వసాధారణ ప్రజానీకం ప్రయాణం చేసేటువంటి బస్సులు, వాహనాలన్నీ కూడాను రీరూట్ చేయవలసి వచ్చింది. దీనివల్ల సర్వసాధారణ ప్రజానీకానికి అన్యాయం జరుగుతుంది. ఇది రైతులు ఉద్యమం చేసే హక్కు ఎంత ఉందో, డిమాండ్లు ముందు పెట్టే హక్కు ఎంత ఉందో, ఈ రకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయటము సరైనది కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వేరే వేరే పనులు వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలో తెలిసినటువంటి వాళ్ళు, సర్వసాధారణ దినసరి కూలీలు వీళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంది. నాలుగవది, గతంలోనూ ఇప్పుడు ఉన్నటువంటి తేడా ఏంటంటే, గతంలో ఢిల్లీలోకి రైతులు ప్రవేశించిన తరువాత బార్డర్స్ని మూసే ప్రయత్నం జరిగింది, అందులో ప్రభుత్వం విఫలమైపోయింది. ఈసారి
ఆ రకమైనటువంటి ప్రయత్నము ముందుగానే అటు పంజాబ్లో కానీ ఇటు రాజస్థాన్ కానీ పూర్తిగా దిగ్బంధనం చేశారు. ఉత్తరప్రదేశ్ పూర్తిగా దిగ్బంధనం చేశారు. హర్యానాలో కూడాను లాఠీచార్జ్ చేయటము, బాష్పవాయువు ప్రయోగించటం, మొత్తం మీద పెద్ద వాహనాలు ఏవి కూడా ఢిల్లీలోకి ప్రవేశించకుండా చేశారు. కొద్దిమంది ఏదో రకంగా లోపలికి రావడానికి వీలుంటుంది, కానీ గతంలో లాగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చి ఢిల్లీ రోడ్లని బ్లాక్ చేసే పరిస్థితి ఈసారి లేదు. ఎప్పుడైతే మీరు ఎంట్రీ పాయింట్ దగ్గర ఆపేస్తారో, శంభు బార్డర్ హర్యానాకిను ఢిల్లీకి ఉన్నటువంటి అక్కడ ఆపేటప్పటికి సహజంగానే ఇక్కడ ఢిల్లీ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఇప్పటికే ఢిల్లీలో ఇబ్బంది అవుతున్నది, కానీ మొత్తం మీద దీన్ని నియంత్రించడానికి వీలవుతుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, దీన్ని నిలువరించేందుకు తీసుకుంటున్నటువంటి చర్యలు సమర్థనీయం. ఎందుకంటే సర్వసాధారణ ప్రజానీకాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. నా హక్కుల కోసం నేను చేసే పోరాటం ఇతరుల హక్కుల్ని హరించకూడదన్నది మౌలిక నియమం. సుప్రీంకోర్టు సమ్మెల విషయంలో ఇది పదే పదే చెప్పింది. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. ఢిల్లీని దిగ్బంధనం చేయటం ద్వారా ప్రభుత్వాన్ని తల వంచేలా చేయలేరు. సర్వసాధారణ ప్రజానీకానికి, పేదలకి ఇక్కట్లు మాత్రమే తేగలరు. ఇది దృష్టిలో ఉంచుకోవాలి. పైగా ఈ సమయంలో ఈ ఇవేవైతే వీళ్ళు డిమాండ్లు తీసుకుని వస్తున్నారో ఇందులో ఆచరణయోగ్యమైనటువంటి కొన్ని డిమాండ్లను అంగీకరించవచ్చును, కానీ దీనికి అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీలు మద్దతిచ్చి 2024 ఎలక్షన్స్లో తమ రొట్టెల్ని కాల్చుకోవడానికి ఈ నిప్పు పనికొస్తుంది, ఈ మంట పనికొస్తుందని భావిస్తున్నాయి. ఇది సరైనది కాదు. ఇది ఎప్పటికీ జరగదు. ఈ రకంగా ప్రయత్నం చేసినట్లయితే ఈ రకమైన నిజానికి రాకేష్ టికెట్ చాలా ప్రయత్నం చేసిన తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏ ప్రాంతాల నుంచి రైతులు ఉద్యమానికి వచ్చారో ఆయా ప్రాంతాలన్నింటిలో బీజేపీ విజయం సాధించింది. చాలా ఘనమైనటువంటి విజయం సాధించి, ముఖ్యంగా జాట్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ బీజేపీ గణనీయమైనటువంటి విజయం సాధించింది. ఏదైతే ఆర్ఎల్డీ ఉందో దానికి పెద్దగా విజయం లభించలేదు. కాబట్టి దీనికి ఎన్నికలకి ఏదో ఫలితం ఉంటుందని కనుక రాజకీయ పార్టీలు భావిస్తే పొరపాటు అవుతుంది. మొత్తం మీద ఢిల్లీలో వీలైనంత త్వరగా మామూలు పరిస్థితి రావాలి. ఈ రైతుల ఉద్యమం, రైతుల యొక్క న్యాయసమ్మతమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారం లభించాలి. గొంతెమ్మ కోరికల్లాగా ఉండేటటువంటి అన్నిటికీ ఎంఎస్పీ ఇవ్వడం అనేది అసాధ్యమైనటువంటి విషయము. మార్కెట్ శక్తుల యొక్క ప్రమేయం ఉన్నటువంటి డిమాండ్ ప్రకారము రేట్లు ఉండేటటువంటి వీటిలన్నిటికీ కూడా ఎంఎస్పీ సాధ్యం కాదు. ఇప్పటికే 23 పంటల మీద ఎంఎస్పీ ఉన్నా ప్రాక్టికల్గా అమలవుతున్నది కొద్ది పంటల మీద. ఎందుకంటే సాధ్యాసాధ్యాలు చాలా పెద్ద ఇష్యూ అవుతుందని ప్రభుత్వము భావిస్తోంది, రైతు సంస్థలు భావిస్తున్నాయి. కాబట్టి ఇది పరస్పర చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవడం మంచిది. దీని ప్రభావం ఎన్నికల మీద ఉంటుందని భావించి అగ్నికి ఆజ్యం పోద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళు విఫలం అవడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.